కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. సో ఈ వ్లాగ్ అయితే చాలా మందికి నచ్చుతుంది, ఎందుకంటే ఇలాంటి వ్లాగ్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు నా ఛానల్లో. ఏంటంటే ప్రాపర్ డే ఇన్ మై లైఫ్ అండ్ వాట్ ఐ ఈట్ అండ్ ఆల్సో టోడ్లర్తో రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఆదిత్య ఉన్న ఏజ్కి ఏంటంటే ఎవ్రీ 2-3 మంత్స్కి వాళ్ళ యాక్టివిటీ మారుతుంది, వాళ్ళ ఇంట్రెస్ట్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ చాలా అటెన్షన్ తీసుకోవాలనుకుంటారు వాళ్ళు. పిల్లలతో పాటు మనం పరిగెట్టాలి చేయాలి అంటే చాలా ఓపిక్గా ఉండాలి. నేను ఏంటంటే ఓపెన్గా చెప్తున్నాను, కొన్నాళ్ళ క్రితం అయితే అసలు నా రొటీన్ లైక్ స్లీప్ రొటీన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, ఎందుకంటే వర్క్ లోడ్ నేను కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల నా స్లీప్ రొటీన్ మారిపోయింది. మన స్లీప్ టైం అనేది డిస్టర్బ్ అయితే ఎనర్జీ ఉండదండి, డే అంతా చాలా డ్రైన్ అయిపోతున్నట్టు ఉంటుంది, బాడీ మైండ్ చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ప్రతి చిన్నదానికి. ఇప్పుడు నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే ఐ మీన్ ఫ్యూ మంత్స్గా. ఇది వరకు ఏంటంటే చాలా ఎక్కువసేపు అలా మేల్కొని ఉండేదాన్ని, అంటే ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ చెప్పుకోవడం అన్నీ ఏంటంటే ఆ పిల్లలు పడుకున్నాక చేయాలి కాబట్టి. బట్ ఇప్పుడు అలా ఏం చేయట్లేదు అనమాట, వదిలేస్తున్నాను, వర్క్ అవ్వట్లేకపోతే వదిలేస్తున్నాను. లైక్ వారానికి కనీసం 5 రోజులన్నా ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే కూర్చొని పీస్ఫుల్గా కాఫీ తాగుతున్నాము. పిల్లలిద్దరు బ్రష్ చేసి వాటర్ తాగారంతే, ఈ లోపల టక్టగా చిన్న గ్లాస్ కాఫీ కంప్లీట్ చేసేసి అప్పుడు వాళ్ళ సంగతి చూడాలి. అండ్ నేను ఇదివరకు కూడా చెప్పేదాన్ని వ్లాగ్స్లో, నేను బ్రేక్ఫాస్ట్ అటు ఇటుగా స్కిప్ చేసేసేదాన్ని అనమాట. సో అలా కూడా చేయకుండా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కొన్నాళ్ళుగా సద్దన్నం తినడం స్టార్ట్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ మానేయకుండా, బద్దకించకుండా, అది రెడీగా ఉంటుంది కదా పొద్దున్న లేవగానే తినేయడానికి. సో అది కూడా ఈ మధ్యన అడాప్ట్ చేసుకున్నాం, అది ఒక కొత్త చేంజ్ అనమాట. పిల్లలు కూడా అదే పెడుతున్నాను అప్పుడప్పుడు, లేదా వాళ్ళు రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్. బట్ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హరీబరీ అవుతుందంటే ఇది బెస్ట్ అండి, చక్కగా హెల్త్కి మంచిది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ ఈ మధ్యన అయితే ఆదిత్య మొత్తం అర్జున్తో పాటు ఈక్వల్గా లైక్ కంపెనీ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకొక 1.5 year నాకు తెలిసి ఇద్దరు హాయిగా ఆడుకుంటారు. నేను ఎక్కువ వేరేగా చేయించక్కర్లేదు ఆదిత్యకి యాక్టివిటీస్. సో మార్నింగ్ ఇది ఒకటి మ్యాచ్ చేసేదనమాట, మన నెంబర్స్ అండ్ ఆల్సో ఆల్ఫబెట్స్ 2 ఉంది. అదొక బాక్స్లో పెడతాను, అది వాడంతా వాడే ఓపెన్ చేసుకుని నెంబర్స్ మాత్రం ఇష్టంగా చేస్తున్నాడు. మిగిలినవి ఏంటంటే నేను పెడితే మ్యాచ్ చేస్తాడు. ఆల్ఫాబెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, అది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఒక 10 ఆల్ఫాబెట్స్ ఇచ్చి మ్యాచ్ చేపిస్తాను. నెంబర్స్ మాత్రం వాడే చేసుకుంటున్నాడు. ఇది బ్లష్ కిడ్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోను, నేను లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో చూడండి, రీల్ పెడతాను అక్కడ. సో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను జస్ట్ కొన్ని ప్లాంక్ వేయడము అండ్ ఆల్సో కొంచెం స్ట్రెచెస్ ఉంటాయి కాబట్టి చేస్తున్నాను. యాక్చువల్లీ వాకింగ్కి కొంచెం బ్రిస్క్ వాక్ కానీ అన్న మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. నేను వీలైనన్ని చిన్నవి చేసుకున్నాను, ఇక్కడ గైడ్ చేయలేను బికాస్ నాకు నేనేమి ప్రొఫెషనల్ కాదు కదా మీకు సజెస్ట్ చేయడానికి. సో అందుకని చూడండి, బెస్ట్ మీకు బేసిక్గా ఇంట్లో చేసుకునే స్ట్రెచెస్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ మధ్యలో వచ్చేసి ఆదిత్య గారు హడావుడి చేస్తున్నాడు, పిక్చర్ తీసాను అనమాట. అసలు ఒక చిన్న ఫోటో కూడా సరిగ్గా టైం ఇవ్వడు. సో అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత సద్దన్నం కొంచెం తినేస్తాము, అది అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇవాళ లంచ్కి వచ్చేసి, లంచ్ కూడా కొంచెం ఎర్లీగానే తింటున్నాం, 12:30-1 అలాగా, అంతకంటే లేట్ చేయట్లేదు. ఇది మన ఆనపకాయ పప్పు అండ్ క్యాప్సికమ్ ఫ్రై లాగా అనమాట. మేము ఫ్రై తర్వాత లాస్ట్లో నేను శనగపిండి వేస్తాను క్యాప్సికమ్కి, అప్పుడు కొంచెం బాగుంటుంది, ముద్ద కూరలో వస్తుంది. మరీ ఫ్రై ఏంటంటే క్యాప్సికమ్ మీద స్కిన్ ఊడిపోతూ ఉంటుంది కదా, అందుకని నచ్చదు. అండ్ ఐఎమ్ పర్టికులర్ అబౌట్ కుక్వేర్ కూడా, కాస్ట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ వాడతాను, అది కూడా నేను చేసిన చేంజ్ అనమాట, అప్డేటెడ్ థింగ్. సో ఈ విధంగా ఎగ్ నేను ఆల్టర్నేట్ డే అలా తింటాను, ఎవ్రీడే కుదరదు. బట్ పప్పు అయితే ఎవ్రీ సింగిల్ డే ఉంటుంది. కూర వెజిటబుల్స్ ఫుల్గా తింటాం అనమాట, అన్ని వెజిటబుల్స్. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. అండ్ రైస్ క్వాంటిటీ కొంచెం పెట్టుకొని దాంట్లోనే అన్నీ కలుపుకొని తినేలాగా. సో బేసిక్గా నేను పాస్ట్ 4-5 monthsలో బాగా కొంచెం వెయిట్గా నేను 5 kgs పెరిగాను, వాడి బ్రెస్ట్ ఫీడింగ్ మానేశాక. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాల్ ఉందన్నమాట, అందుకే కట్ చేయలేకపోతున్నాను. యూజువల్లీ భోజనం చేసినప్పుడు కాల్స్ మాట్లాడడం, బట్ అది తప్పలేదు ఆ రోజు. అండ్ మనం ఎప్పుడు హెల్తీగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాం, బట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి మన రొటీన్లో. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మామ్స్ కొంచెం డిప్రెస్ అవుతారు ఇప్పుడే, ఎందుకంటే స్కిన్, హెయిర్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి. న్యూట్రిషనల్ గ్యాప్ ఫిల్ చేయడానికి రెగ్యులర్ బేస్లో ఏదో ఒకటి మనం సప్లిమెంట్లో తీసుకుంటాం కదా, నేను గమ్మీస్ తీసుకుంటా ఆఫ్టర్ లంచ్. వీ ఆల్ ఈట్ వెల్ అండి, మనకి టేక్ కేర్ చేసే వాళ్ళు ఉంటే ఇంకొంచెం బాగా తింటాము. ఇలా అంటే బేబీ ప్రతి స్టేజ్ కొత్త ఛాలెంజెస్ మదర్ కూడా పెరుగుతాయి. సో ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే సూపర్ న్యూట్రిషియస్గా, లేకపోతే అన్ని రకాలు మంచిగా పెట్టుకొని తినడం కుదరదు. సో అలాంటప్పుడు కొంచెం మనకి ఇలాంటి గమ్మీస్ ఇలాంటివి యూజ్ అవుతాయి, బికాస్ ఇందులో మల్టీవైటమిన్ అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ నేను బీ బాడీ వైజ్ ఈ హెయిర్ హెల్త్ గమ్మీస్ ఆదిత్యకి
థర్డ్ మంత్ వచ్చినప్పటి నుంచి యూస్ చేస్తున్నాను. మీతో చాలాసార్లు షేర్ చేశాను. సో ఇది డైలీ రొటీన్లో ఒక పార్ట్ లాగా అనమాట. ఏదో ఒక మీల్ తర్వాత డైలీ ఒకటి చొప్పున వేసుకుంటాను. అండ్ దెర్ ఈస్ అ రీజన్ దట్ ఇది ఇండియాలో నెంబర్ 1 హెయిర్ సప్లిమెంట్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే ఇందులో పవర్ ప్యాకెట్ ఫార్ములేషన్ ఉంది. బయోటిన్, జింక్, ఐరన్, మల్టీవైటమిన్ లైక్ ఏసీఈ, ఈవెన్ B2 అండ్ D12 కూడా ఉంటాయంట. సో చాలా పవర్ ప్యాక్ కాంబినేషన్ కదా ఇది. ఇలా ఉంటాయన్నమాట చిన్న శాషెట్స్ లాగా. మనం హ్యాపీగా బ్యాగ్లో కూడా కొన్ని వేసుకుని వెళ్ళచ్చు, లైక్ వర్క్కి వెళ్ళే వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది హెయిర్ రూట్స్ నుంచి స్ట్రెంగ్తన్ చేస్తుంది. బికాజ్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, లోపల నుండి వర్క్ అవుతుంది అనమాట. అండ్ హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. బట్ కొంతమంది అంటారనమాట, నా కమెంట్స్లో రాస్తారు కదా, సో మీకు హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తున్నారు కదా అనేసి. మనం అన్ని రకాల కేర్ తీసుకోవాలి. మన బాడీలో వచ్చే చేంజెస్కి అన్ని లైక్ స్కిన్ కానీ హెయిర్ కానీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ మనం కన్సిస్టెంట్ కేర్ తీసుకుంటే మళ్ళీ అవి రీగైన్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి అనమాట. సో ఏదైనా అంతే, హెయిర్ అయినా స్కిన్ అయినా దేనికైనా. అండ్ పోస్ట్ లంచ్ స్వీట్ తినే అలవాటు చాలామంది ఉంటుంది. సో అలా షుగర్ కంటెంట్ తగ్గించడం వల్ల కూడా అవుతుంది. బికాజ్ ఇందులో న్యాచురల్ స్వీట్నర్ ఉంటుందన్నమాట. యాడెడ్ షుగర్స్ ఏమీ ఉండవు. సో గిల్ట్ ఫ్రీగా మనం తినొచ్చు. ఇందులో చికోరీ రూట్ అనేది న్యాచురల్ స్వీట్నర్గా యూజ్ చేశారనమాట. సో మనం గిల్ట్ బట్ కొందరు అనుకోవచ్చు వీళ్ళు ఏదో వీడియో కోసం చెప్తారు, అంత నిజం కాదని. బట్ డిడ్ ఐ మెన్షన్ ద బ్యాక్ బై ద సైన్స్, ఇది క్లినికల్లీ టెస్టెడ్ అండ్ ఆల్సో ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయని కూడా చెప్పారు. అండ్ ఒక రీసెర్చ్ కూడా ఉంది ఇంటర్నేషనల్ పబ్లిష్డ్ ఈ ప్రోడక్ట్ కోసం. సో యూ కెన్ ట్రస్ట్ ఇట్ అనమాట. బట్ ఒక్కటి కన్సిస్టెంట్గా వాడాలి. మీరు కొన్ని మంత్స్ తర్వాత ఖచ్చితంగా ఆ చేంజ్ ఆర్ వాట్ ఎవర్ మీ రిజల్ట్ అనేది తప్పకుండా ఫీల్ అవుతారు. ఈ ప్రోడక్ట్ లింక్ అండ్ ఆల్సో కూపన్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ పిన్లో ఇస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. సో బీ బాడీ వైజ్ ఇస్ అ వెరీ ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. నాట్ జస్ట్ గమ్మీస్, వాళ్ళు ఇంకొన్ని ప్రోడక్ట్స్ కూడా నేను యూజ్ చేస్తాను. సో నేను నమ్మకంగా చెప్తున్నాను అనమాట, ఓవర్ ఇయర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ట్రై ఇట్ అవుట్. అండ్ న్యూ మామ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా ఈ విషయం షేర్ చేయండి. సో ఇప్పుడైతే పిల్లలు కూడా లంచ్ అయిపోయాక ఫర్దర్ డే ప్లాన్ చేయాలి. మనం ఎప్పుడు ఏదన్నా ప్రాపర్గా ఇది అవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి వచ్చి పడుతుంది అనమాట. నేను గత 4 వీక్స్గా నాకంటూ ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాను. నేను మార్నింగ్ నుంచి వ్లాగ్లో చెప్తున్నాను కదా, అవ్వట్లేదు అనమాట. సో కనీసం ఎంత వీలైతే అంత నా రొటీన్లోనే ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. అండ్ ఇప్పుడు వేసుకున్న డ్రెస్ మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది, బర్త్ వ్లాగ్లో వేసుకున్నాను. ఆ రోజు నా బర్త్డే కూడా. ఆదిత్య పుట్టాడు, 8th పుట్టాడు, 9th నా బర్త్డే. సో ఆ రోజు ఫస్ట్ ఈ ఫ్రాక్ వేసుకున్నాను. సో చాలా ఇష్టం నాకు. ఇది ఫీడింగ్ టాప్ నేను మీషోలో తీసుకున్నాను అప్పట్లో. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా. చాలా రోజులు తీసుకుంటున్నా, దొరికింది మన పాత ర్యాక్లో. సో తర్వాత పిల్లలు కూడా తినేస్తున్నారు. నేను ఇవాళ ఎర్లీగా తినేసాను. బేసిక్గా ఏంటంటే ఇది వరకు వాళ్ళు తిన్నాక అన్ని పనులు అయ్యాక వెయిట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు టైంకి తినాలి కాబట్టి రెడీగా ఉంటే టక్మని తినేస్తున్నాను లేట్ చేయకుండా. వాళ్ళు కొంచెం క్రాంకీగా ఉన్నప్పుడు ఫోర్స్ చేయం కాబట్టి కొంచెం రెడీ అయ్యాక వాళ్ళు తింటున్నారు. వాళ్ళు అరౌండ్ 1 o'clockకి బయటికి వెళ్ళి వచ్చాడనమాట అర్జున్. సో ఆదిత్య కూడా వాళ్ళిద్దరు కలిపి తింటున్నాడు. వైట్ రైసే తింటాడంట. అర్జున్ అయితే పప్పు కలుపుకుంటున్నాడు వైట్ రైస్లో. వాడికి అంచంలో వైట్ రైస్ చూసి పప్పు అన్నం మేము కలిపిస్తే అలా వద్దు, వైట్ రైస్ కావాలని తింటున్నాడు. కొంచెంసేపు ఆగి వాడి మూడ్ చేంజ్ అయ్యాక పప్పు అన్నం పెట్టేశాము. సో ఇలా హై చైర్లోనే పడుకుని పోయాడు అనమాట ఫ్యాన్ కింద. ఆ చెయ్యి కూడా తీయనివ్వలేదు, అంత క్యూట్గా పడుకున్నాడు. నాకు ఈ మధ్యన అసలు లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్లో వాడివి చిన్న చిన్న కన్వర్జేషన్స్ అవి షూట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత బుద్ధిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ 2.5 years అప్పుడు ఇప్పుడు మాటలు వాళ్ళకి మనం చెప్పేవి అర్థమయ్యి రెస్పాండ్ అవ్వడం బాగుంటుంది. మెయిన్గా ఈ వయసు. ఆ ముందు వరకు ఏంటంటే 100% మన కన్వర్జేషన్స్ వాళ్ళకి అర్థమవు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మాటలు తెలుసు, అన్నీ సమాధానం చెప్తాడు. అండ్ వాడికి అనిపించింది ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో అవే షార్ట్స్లో పెడుతూ ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే హ్యాపీగా పడుకున్నాడు. బట్ ఆఫ్టర్నూన్ న్యాప్ లేట్ అవుతుంటే వీడు నైట్ పడుకోవట్లేదు. అందుకే 4:35 తర్వాత ఇంకా లేపేయాలి అనుకుంటున్నాము. కాకపోతే బాబు ఏంటంటే నో ఐఎమ్ స్లీపింగ్ అని బలవంతంగా పడుకుంటున్నాడండి. బాబు ఏం చేయలేకపోతున్నాము. నైట్ ఏమో లేట్ అయిపోతుంది వాడికి. సో తర్వాత నేను కూర్చొని ఒక మూవీ చూస్తున్నాను అనమాట. మామిడి పండు మా డాడీ రసాలు తీసుకొచ్చారు ఒక 2. ఏంటో మామిడి పళ్ళని దాచుకొని తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి బాగుంటున్నాయి, ఒకసారి బాగుంటలేదు బయట. నేను ఒక ఆర్గానిక్ పేజ్ ఉంది, అందులో ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా. సీజన్కి ఒక్కసారి మనస్ఫూర్తిగా మంచివి తింటే చాలా అనిపిస్తుంది కదా. సో అది ఆర్డర్ చేసుకోవాలి, ఈ వీక్లో వస్తాయి అవి. సో అలా అయితే కూర్చొని లాపతా లేడీస్ ఉంది కదా మూవీ, అది పెట్టుకున్నాను. బట్ 100% ఫుల్గా చూడలేకపోయాను. చాలామంది అది నేను హీరమండి సిరీస్ అయితే చూసేసాను. మీరే చూసారా లేదా? ఆ 2 అవి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదా. అండ్ స్నాక్ అయితే చిక్ పీస్ పెట్టాను. ఎప్పటి నుంచి మాకు అర్థమైందంటే ఆదిత్యకి మెయిన్గా ఇవి మేము చాట్ తింటాం బయట వెళ్ళినప్పుడు.
అప్పుడు వాటిలో వాడికి తుడిచేసి ఆ చిక్ పీస్ కానీ లేకపోతే బఠానీ ఇస్తాం అనమాట, ఇష్టంగా తింటాడు. సో వాడి కోసమని ఇంకా మేము తినచ్చు, కొంచెం హై ప్రోటీన్ స్నాక్ లాగా. అండ్ అప్పుడు ఏమైనా డిన్నర్ లైట్గా చేసినా సరిపోతుంది కదా. సో అందుకని మార్నింగే నానబెట్టేశాను, అది కరెక్ట్గా ఉన్నాయో చూస్తున్నాను అనమాట. తింటున్నావు ఆదిత్య? దాని పేరు కూడా తెలియదు. చూపి ఆదిత్య పీస్ తింటున్నాడు, చిక్ పీస్. చెప్పు ఏంటి పేరు? చిక్ పీస్. అమ్మ తిను ఫస్ట్. హాట్ లేదా? ఎలా ఉన్నాయి? గీతకు చెప్పు ఎలా ఉన్నాయి? హాట్గా ఉన్నాయి. అవి పడిపోతాయి. ఉఫ్ అనాలి, ఇంకో ఉఫ్ అనాలి. తినేస్తున్నారు. అదేంటది? చిన్నసారి లేచారు, లేవగానే పలహారం తింటున్నారు. సో చాలామంది మీరు ఎప్పుడు ఆదిత్యాన్ని చూపిస్తున్నారు, అర్జున్ చూపించరు అంటున్నారు కదా. వీడు కొంచెం తల్లిచాటు బిడ్డలాగా అలా నాకు అనుకుంటున్నాడండి. ఆడు దేశ పర్యటనకి అయి పొద్దున్న వెళ్తాడు, మధ్యాహ్నం భోజనానికి వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. లేకుండా ఆ ట్యాబ్ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ ట్యాబ్కి 1 గంట ఎంతో టైం ఉంటుందన్నమాట, తర్వాత లాక్ అయిపోతుంది. సో అది తెచ్చి మళ్ళీ ఇంట్లో పడేసి మళ్ళీ అదే ఎవరిని అడుగుతారు, మా ఇంటికి ఎవరిని వచ్చినా మా అమ్మ వాళ్ళన హేడి అర్జున్ అంటే దేశ పర్యటనకి వెళ్ళాడు అని చెప్తా. అన్నయ్యడమ్మా జాము వ్యాన్. వీడు వాడిని వన్స్ అపాన్ ఏ టైం వ్యాన్ ఎక్కి స్కూల్కి వెళ్ళడం చూశాడు. అప్పటి నుంచి అన్నయ్య ఏంటంటే వ్యాన్ అంటాడు. టీవీ, నీకు టీవీ వద్దు, నువ్వు ఫస్ట్ తినాలి. అయితే అమ్మ ప్లీజ్ టీవీ అని అడుగు, అమ్మ ప్లీజ్ అని అడుగు. అమ్మ అది రాదు, ఎందుకంటే పవర్ లేదు. ఒక జోక్ చెప్తానే. ఇప్పుడైతే మా వైఫై అక్కడెక్కడో ఉంది నా ప్లాన్, కానీ అర్జున్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఒక 1/2 అవర్ చూసాక వెళ్ళి వైఫై స్విచ్ ఆఫ్ చేసేదాన్ని అనమాట. ఏబీసీయా. సో వైఫై స్విచ్ ఆఫ్ చేసేదాన్ని, కరెంట్ పోయింది, టీవీ పోయింది, ఏదో సోది చెప్పేదాన్ని, పాపం వెళ్ళిపోయి ఆడేసుకున్నాడు. సో అలా అంటే ఇలా అర్థం కాని వయసులో టీవీ ఆపరు కాబట్టి టీవీ ఆఫ్ చేస్తుంటే వాళ్ళ స్విచ్ తెలిసిపోతుంది కదా, స్విచ్ చేసుకోవడం తెలుసు ఆ వయసుకి. సో డైరెక్ట్గా వెళ్ళి వైఫై స్విచ్ ఆఫ్. ఏంటన్నా? ఏమైంది? దేనికి థమ్స్అప్? తంబే దేనికి ఇచ్చావు థమ్స్అప్? సరే రా, అది దేనికి థమ్స్అప్? నాకు పెట్టవా ఒకటి? అరే అమ్మకి పెట్టాలిరా. ఒక్కటి 1 ఒక్కటంటే ఒక్కటి. టేస్ట్ తప్పమ్మా, షేరింగ్ ఈజ్ కేరింగ్. అరే చిచ్చి పరువు తీసేస్తున్నాడు. అప్పుడప్పుడు పెడతాడు, ఎంత అన్యాయంగా ఉన్నాడు అన్ని వాళ్ళ. అంటే తల్లిని కాబట్టి చెప్పట్లేదు, నిజంగానే పాపం ఒక్కొక్కసారి పెడతాడు. మూడు లేనప్పుడు, ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు అలాగే పెట్టకుండా తింటాడు అన్నమాట. లైట్గా సాల్ట్ వేసి ఉడకబెడతాం కదా. తర్వాత నేనైతే టొమాటో, ఆనియన్, కొత్తిమీర అన్నీ వేసుకొని లేదా పోపులో ఒకసారి వాటిని తిప్పేసి అలా తింటాము. యూజువల్ ఏంటంటే ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది. మా అక్క వాళ్ళు ఇది ఎర్లీ డిన్నర్గా తినేస్తారంటే, ఇంకా నైట్ వాళ్ళు ఏం తిన్నారు, లైక్ 6:37 లోపల తినేస్తారు. యాక్చువల్లీ అది కూడా చాలా లేట్ అని ఫీల్ అవుతారు కొంతమంది అయితే. సో ఇక్కడ ఇంకొక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మేము మా మ్యూజిక్ పేజ్ ఉంది కదండి మా వాళ్ళది, రిథమిక్ రాగస్. దానికి ఏంటంటే మేము కంటెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం. యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ చేసేదానికంటే ప్లాన్ చేసేదానికే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మీరు ఆ పేజ్ చూస్తే తెలిసింది, కొన్ని మినీ వ్లాగ్స్ లాగా, కొన్ని బిహైండ్ ద సీన్స్ ప్రాక్టీస్వి, అండ్ ఆల్సో డైరెక్ట్గా కొంచెం కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఫ్యూచర్లో మీరు చూస్తారు ఈ 1 or 2 వీక్స్లో. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఆదిత్య ఆన్ చేసి, నేను ఆన్ చేశాను, మళ్ళీ వాడు ఆఫ్ చేసి ఆన్ చేసుకుని ఆ స్పెక్ట్స్ చూసుకుంటున్నాడు అనమాట. బట్ ఈ సింగింగ్ పేజ్ స్టార్ట్ చేయడం వల్ల జస్ట్ ఏంటంటే మా కోసం అనే కాదు, పిల్లలకు కూడా భలే మోటివేషన్ ఉంది. అర్జున్ ఇది వరకు పాడమంటే వాడు పాడడం వచ్చినా పాడేవాడు కాదు. మీకు గుర్తుంది ఐర్లాండ్ వ్లాగ్స్లో నడుస్తూ ఉంటే పాడమనగానే పాడేవాడు. ఇప్పుడు షై ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో హీఈస్ గుడ్. ఇప్పుడు ఏంటంటే నేను ఇది వాయిస్తాను, నా గిటార్ నేర్చుకోవాలని ఉంది, అలా వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో అది చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి రిసోర్సెస్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి చక్కగా నేర్చుకోవచ్చు. అండ్ అమ్మ అయితే ఎడిట్ చేస్తుంది, మా ఇంటి నిండా క్రియేటర్సే. సో స్టోరీ ప్రూఫ్ చూస్తున్నాం అనమాట, అన్ని కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి లేకుండా ఉండడానికి. చాలామందికి తెలిసి ఉండదు, అమ్మ అంటే స్టోరీ టెల్లింగ్ పేజ్ స్టార్ట్ చేసింది. సో మా మమ్మీ కూడా క్రియేటర్స్ క్లబ్లో జాయిన్ అయింది. ఏమంటే మొన్న ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో చెప్తూ ఉన్నాను, లైక్ ఇలా మమ్మీ స్టోరీ టెల్లింగ్ అవి ఏంటంటే వాళ్ళు రాసుకొని మేము ఎడిట్ చేసి, సరే ఇందాక చూపించా కదా, ఇలాగ టెక్స్ట్ ఒక పక్కన దానికి సంబంధించిన పిక్చర్ ఏదన్నా పక్కన పెట్టి అలా
సో తన వాయిస్ ఓవర్లో మళ్ళీ చెప్తుంది అనమాట స్టోరీ అంతా. సో వినొచ్చు, ఆ రోజు చూస్తూ కూడా చదవచ్చు, కొంతమంది చదివే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో రెండు ప్యారలల్గా కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఛానల్ పేరు నువ్వే చెప్పు, మన ఛానల్ పేరు అమ్మ కథలు. ఛానల్ నేమ్ అమ్మ కథలు. అంటే కొంచెం ఆల్రెడీ అలాంటి నేమ్ లేకుండా ఉండాలని చెప్పి కొంచెం వెతికి అలా పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఏంటంటే జస్ట్ 3 స్టోరీస్ పోస్ట్ చేసాం ఇవాళకి. ఇంకా అదే అంటే మనం మామూలుగా ఫీల్ అయినవి, తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ చేసినవి, తర్వాత ఫ్రెండ్స్ ద్వారా తెలిసినవి అవన్నీ కలిపి ఒక కథ కింద రాసుకొని అది దానికి కొంచెం మోరల్ యాడ్ చేసి, అంటే మోరల్ మెయిన్ ఏంటంటే ఏమైనా చెప్పామంటే దానికి ఉపయోగం ఉండాలి, ఎవరికైనా లైఫ్కి కొంచెం ఉపయోగపడాలి. అన్ని మోరలే కాదనుకోండి, కొన్ని ఎంటర్టైన్మెంట్, కొన్ని ఫన్. అంటే ఏంటి కల్పిత కథ కంటే ఏంటంటే రియల్ టైంలో అంటే మనం అన్ని వింటాం కదండి, ఇరుగుపరుగా ఎవరన్నా చెప్పిన విషయాలు, వాళ్ళు ఎవరో అంటే కొన్ని ఇన్స్పైరింగ్ ఉంటాయి. కొన్ని ఏంటంటే వాళ్ళు చేసినట్టు మనం చెయ్యకపోతే మన జీవితం బాగుపడుతుందని తెలుసుకుని ఉంటాయి. సో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. అలాంటివి ఏంటంటే కొన్ని ఎక్కడన్నా ఒక లీడ్ లైన్ తీసుకొని దాన్ని కొంచెం మొత్తం ఫామ్ చేసే స్టోరీలో అలా చేస్తుంది. బట్ చాలా బాగుంది, బట్ వెరీ వెరీ హార్డ్ అది ఎగ్జిక్యూట్ చేయడము. అందుకే మేము లేట్గా పెడుతున్నాం అనమాట, ఎందుకంటే అంత నీట్గా స్క్రిప్ట్ చేసి. సో నేను అమ్మ కథల ఛానల్ కూడా షేర్ చేస్తాను, ఆ లింక్ చూడండి. ఎందుకంటే ఫ్యూ వీడియోస్ పెట్టాం కాబట్టి మీకు సెర్చ్ చేయగానే రాకపోవచ్చు. సో నేను లింక్ ఇస్తాను కామెంట్ పిన్లో, అట్లా చూడండి. అండ్ యా ఇంకేం చెప్పదలుచుకున్నాను అంతే. దాకా చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఫస్ట్ నేను కమ్యూనిటీలో పెట్టినప్పుడు చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ పోస్ట్ చేస్తాను అనమాట, ఎందుకంటే ఆడియన్స్ మిక్స్ ఉంటారు కాబట్టి అక్కడ చూసే వాళ్ళు అక్కడ చూస్తారని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది. అది ఒక వేరే జానర్, అంటే లిటరేచర్ కొంచెం అలా కథలు ఇంట్రెస్ట్ ఉన్న క్రౌడ్ కూడా చాలామంది ఉంటారు. వ్లాగ్స్ అలా చూస్తారు ఇంట్రెస్ట్గా అలాగా. సో అలాంటి వాళ్ళకి నచ్చుతుందని. సో ఎప్పుడైతే మేము బయటికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడే తెలిసిందన్నమాట వార్త, దానికోసం పిల్లలు రెడీ అవుతున్నారు. లెట్స్ సీ. వేసి ఆడుకుని వేసుకుంటాం. అది స్లో చిన్నది అంత పెద్ద. దాని ముడ్డు ఉండదు. అలెక్సా పాస్. ఇప్పుడైతే డిన్నర్కి వెళ్ళబోతున్నాము కజిన్ వాళ్ళ ఇంటికి, శ్రీలక్ష్మి అక్క అని. ఇదివరకు కూడా వ్లాగ్లో మీకు చెప్పా కదా, మా తోటికోడలు వాళ్ళ కజిన్ అనమాట. సో ఇక్కడ నేను రెడీ అవ్వాలి, ఖాళీ చేయండి కదంటే ఇక్కడ ఆడుతున్నారు. ఇప్పుడు నన్ను లేట్ అయ్యానని చెప్పి అందరూ మీద పడిపోతారు. ఆఖరికి అర్జున్ కూడా ఈ మధ్యన అమ్మ నేను రెడీ అయిపోయి నువ్వే లేట్ అంటున్నాడు. అంటే ఇంట్లో విని అవే సేమ్ రిపీట్ చేస్తారు కదా. నేను అన్నారు మిమ్మల్ని రెడీ చేయడానికి నేను లేట్ అయ్యాను రా, నేను లేట్ కాదురా అని. ఎందుకంటే వాడిని బతిమలాడుతున్నా బయటికి వెళ్ళమని. అండ్ ఇప్పుడు ఆదిత్య కనిపించకుండా మేము బయటకు వెళ్ళాలి, బికాజ్ వాడు డిన్నర్ అది అయిపోయి ఇంకా పడుకునే టైము. ఇప్పుడు వాడిని తీసుకెళ్తే హైపర్ అయ్యి ఇంకా లేట్గా పడుకుంటాడు. అందుకని డాడీ వాళ్ళు దగ్గర ఉంచే మా ఇంట్లో ఉండమని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో నేను కూడా ఫ్రెష్. అర్జున్ నీ హెయిర్ ఎందుకు ఇలా ఉండదు? బుజ్జి నా స్కిన్ చూడు అలా గ్లో అవుతుంది అక్కడ. స్కిన్ ఇప్పుడు గ్లోయింగ్ స్కిన్. సో స్కిన్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా గ్లో అవుతూ ఉంటే. నేను స్నైల్ మ్యూసిన్ వాడతాను, దానివల్ల చాలా షైన్ ఉంటుంది. నేను హైలరానిక్ యాసిడ్ కూడా లైక్ హైడ్రేషన్కి అది కానీ ఇది కానీ అలా స్కిన్ కేర్ రొటీన్ ఉండి దాని మీద మాయిశ్చరైజర్ రాసుకుంటాను అనమాట. అందుకే మంచి షైన్ ఉంటుంది జ్యూవీగా. సో ఇక్కడైతే మేము వెళ్ళిపోయాము. పిల్లలకి ఫస్ట్ వెళ్ళంగానే డిన్నర్ పెట్టేసాము. అక్క ఇంట్లో వండింది అండ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసింది. సో ఫుల్ మస్తీ అనమాట. వీళ్ళు కొంచెం తిన్నారు లైట్గా ఫ్రైడ్ రైస్ అయితే. అండ్ ఉన్నవి చాలినట్టు వాళ్ళకి చీజ్ బాల్స్ వేస్తానని చెప్పి స్టార్ట్ చేసింది అనమాట. మేము ఆల్రెడీ నాకు చాలా హెవీగా ఉంది, అందుకే అన్నీ కొంచెం అలా టేస్ట్ చేశాను. మనం ఎప్పుడైనా తక్కువ తిందామని ప్లాన్ చేసుకున్నప్పుడే ఇలాంటి గెట్ టుగెదర్లు పార్టీలు వస్తాయి. ఇట్స్ ఓకే, ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉండాలి అంతే. నీకు వాటర్ లో ఐరన్ పెట్టకూడదని తెలీదా? నాకు సోప్ కావాలి. అక్కడ ఉంది. What is she doing in life? సడన్గా నాయిస్గా అనిపించుంటే సారీ, బట్ ఐ వాంటెడ్ టు షో మై రియాక్షన్ అనమాట. నాకు అలా ఐరన్ ప్యాన్స్ వాటర్లో పెడితే ఓసీడీ ఎలా ఉంటుంది కొంతమందికి, నాకు అలా ఓన్లీ కాస్ట్ ఐరన్కి మాత్రం ఓసీడీ ఉంటుంది.
వెంటనే తోముతుంటే మా అక్క అంటుంది, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అలా ఏమన్నా కొంచెం తడిగా అనిపిస్తే వెంటనే దాన్ని హీట్ చేసేసి ఆయిల్ పెట్టి లేకపోతే తోమేసి ఇలా చేస్తాను. మధు మా ఇంట్లో తోమంటే అర్థం ఉంది ఎందుకు అది వదిలే అంటుంది. బట్ ఏదైనా పాడైపోవడం కల్లారా చూడలేక ఆగు ఒక్కసారి ఫాస్ట్గా తోమేస్తానని అక్క వంకాయ కూర ఏదో చేసిందనమాట. అందుకని వెంటనే జస్ట్ మేము వచ్చాం కదా, గెస్ట్ వచ్చాను అందులో పెట్టేసి నేను చెప్పాను నెవర్ ఎవర్ ఆయిల్తో అయినా పక్కన పెట్టచ్చు కానీ దాన్ని వాటర్లో మాత్రం పెట్టకూడదు అని చెప్తున్నాను అనమాట. సో మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు కాస్ట్ ఐరన్ డీల్ చేయడం రావట్లేదు, మాడిపోతుంది లేదా అంటేసుకుంటుంది అంటే ఇందుకే అనమాట. ఆయిల్తో కుక్ చేసి అని చేశాక వెంటనే దాన్ని టిష్యూతో ఆయిల్ అంతా తీసేసి మంచిగా వాష్ చేసుకొని హీట్ చేసేసుకొని వెంటనే పక్కన పెట్టుకోవాలి. సో ఇది మీకు రొటీన్లో పాట అయిపోవాలన్నమాట. అదే నవ్వుతున్నాము, ఇది జన్మజన్మల సంబంధం అని చెప్పి మేము ఎంత కుళ్ళు జోకులు వేసుకుంటామంటే. సో అలా వెంటనే దాన్ని క్లీన్ చేసేసాయి, డ్రై చేసి టిష్యూతో డ్రై చేసి పెట్టాను. మీరు కూడా ఎలాగే మెయింటైన్ చేయండి, లేకపోతే అలా చెయ్యొద్దు. లైక్ అలా చేయలేమంటే అసలు క్యాస్ట్ ఐరన్ పెట్టుకోవద్దు. ఇక్కడైతే వంకాయ కూర పప్పు కూడా చేసిందనమాట ఇంట్లో. చాలా బాగున్నాయి. కారం పెట్టిన కూర, ఉల్లి కారం పెట్టిన కూర. అండ్ ఇక్కడ గానా బజానా స్టార్ట్ అవబోతుంది, మొత్తం అన్నీ సెటప్ చేసుకుంటున్నారు. సో అక్క వాళ్ళ కజిన్స్ ఇంకొకళ్ళు కూడా వచ్చారు కప్పులు. సో వాళ్ళందరూ సరదా కబుర్లు చెప్పుకున్నాం, చాలా బాగా జరిగింది నైట్. సో అదనమాట ఈ వ్లాగ్. ఆడే అలా గడిచింది. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. కమింగ్ వీడియోస్లో కొంచెం ఎగ్జైటింగ్ స్టఫ్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.